ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ నవమి రోజున మీ మనసులో ఆందోళన తొలగిపోయి అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. రామనామ స్మరణం వల్ల మీలో ఉన్న ప్రతికూల ఆలోచనలు దూరమై కొత్త ఉత్సాహం నిండుతుంది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఈరోజు మీరు పొందే మానసిక స్థితి మీ వ్యక్తిత్వాన్ని మరింత రాణింపజేస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు ఊహించని శుభవార్త అందుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కడం వల్ల మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. సహోద్యోగుల మద్దతుతో పెండింగ్లో ఉన్న పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాల పంట పండుతుంది. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం. పాత బాకీలు వసూలు కావడం వల్ల ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది. మీ వ్యాపార వ్యూహాలు ప్రత్యర్థులను అడ్డుకొని మిమ్మల్ని ముందు వరుసలో నిలబెడతాయి. భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం వల్ల మీ మనసులో ఒక పెద్ద భారం తగ్గుతుంది. తోబుట్టువుల నుండి మీకు ఆశించిన మద్దతు మరియు సహకారం లభిస్తాయి. పిల్లల ప్రగతిని చూసి మీరు సంతోషంగా గర్వంగా ఉంటారు. ధన ప్రవాహం పెరగడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి స్థిరత్వం లభిస్తుంది. అనవసర ఖర్చులను అదుపులో ఉంచుకొని భవిష్యత్తు కోసం పొదుపు చేయగలుగుతారు. ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పుల బాధ నుండి విముక్తి పొందడానికి ఈరోజు ఒక మార్గం సుగమం అవుతాయి. తులారాశి స్త్రీలకు కుటుంబంలో మరియు సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయి. మీ సృజనాత్మకత ప్రతిభకు గుర్తింపు లభించి కొత్త అవకాశాలు తలుపు తడతాయి. గృహ నిర్వహణలో మీరు చూపే నేర్పు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మిక చింతన వల్ల మీ ముఖంలో కొత్త వర్చస్సు కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాల పంట పండుతుంది. కొత్త పెట్టుబడులకి ఇది సరైన సమయం. పాత బాకీలు వసూలవుతాయి. మీపై కుట్రలు చేసే శత్రువులు ఈరోజు మీ ముందు మోకరిల్లుతారు. మీ మంచితనమే మీకు రక్షణగా నిలుస్తుంది. కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలు మీరు విజయం సాధించే అవకాశం ఉంది. మీ వెనుక విమర్శలు చేసేవారు కూడా మీ ప్రతిభను గుర్తించి వెనక్కి తగ్గుతారు. దైవ బలం వల్ల ఎటువంటి ఆపదలు మిమ్మల్ని దరిచేరవు. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్య నుండి ఈరోజు మీకు ఉపశమనం లభిస్తుంది. ఆహార నియమాలు మరియు యోగా పట్ల మీరు చూపే శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. రోజంతా చురుగ్గా ఉండి మీ పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి మీకు అద్భుతమైన బహుమతి లేదా ఆకస్మిక సహకారం అందుతుంది. మీ మధ్య ఉన్న పాత అపోహలు ఈరోజు పూర్తిగా తొలగిపోతాయి. ఇద్దరు కలిసి భవిష్యత్తు గురించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఈరోజు గ్రహబలం బాగుంది. మీరు రాసిన పరీక్షల్లో మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. చదువుపై ఏకాగ్రత పెరగడం వల్ల క్లిష్టమైన విషయాలను కూడా సులభంగా గ్రహిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉపాధ్యాయుల నుండి మీకు విశేషమైన ప్రశంసలు దక్కుతాయి. ఊహించని మార్గాల ద్వారా ఈరోజు ధనం చేతికి అందుతుంది. ఇది మీకు గొప్ప ఊరటనిస్తుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లేదా ఇతర పెట్టుబడుల నుండి లాభాలు అందుతాయి. మీ అదృష్టం ఈరోజు పతాక స్థాయిలో ఉంటుంది. సెలవు మరియు పండుగ హడావుడిలో ప్రయాణాలు చేసేటప్పుడు వాహనం కండిషన్ చూసుకోవడం ముఖ్యం. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ వాడకం వంటి పనులకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. దూర ప్రయాణాల వల్ల కొంత అలసట కలిగిన ఫలితం మాత్రం బాగుంటుంది. మీ విలువైన వస్తువులను భద్రంగా చూసుకోండి. శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా చేసే సేవా కార్యక్రమాలు మీకు మంచి పేరు తెస్తాయి. పానకం, వడపప్పు ప్రసాదాల పంపిణీలో పాల్గొనడం వల్ల ఆత్మానందం పొందుతారు. మీ భక్తి ప్రవృత్తులు 10 మందికి మార్గదర్శకంగా నిలుస్తాయి. దాన ధర్మాలు చేయడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది. చిన్న విషయాలకే ఆవేశపడకుండా శాంతంగా ఉండడం వల్ల మీ గౌరవం పెరుగుతుంది. కోపం వల్ల సాధించిన విజయాలు చేజారకుండా జాగ్రత్త పడడం అవసరం. మౌనంగా ఉండి మీ పని మీరు చూసుకోవడం వల్ల వివాదాల నుండి తప్పించుకోవచ్చు. ఓర్పు మీకు ఈరోజు రక్షణ కవచంలో పనిచేస్తుంది. కళాకారులకు మరియు రచనలు రాసేవారికి ఈరోజు అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అత్తమామల నుండి మీకు విశేషమైన మద్దతు మరియు గౌరవం లభిస్తాయి. వారి నుండి మీకు ఆకస్మికంగా ఆస్తి లేదా ధనం అందే సూచనలు ఉన్నాయి. వారితో ఉన్న సంబంధాలు బలపడడం వల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది. వారి ఆశీస్సులు మీపై మెండుగా ఉంటాయి.
సాయంత్రం వేళ ఒక పెద్ద శుభవార్త వింటారు. ఇది మీ జీవిత గమనాన్ని మార్చవచ్చు. సంతానపరంగా ఉద్యోగరీత్యా మీరు ఆశిస్తున్న విజయం వరిస్తుంది. ఈ రాశివారు ఈరోజు మీరు పని ప్రదేశంలో అదనపు పనిభారాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. మీరు ఆధ్యాత్మిక ఆలోచనల ప్రభావంలో ఉంటారు. ప్రణాళికబద్ధంగా చేపట్టే పనుల్లో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు కొంచెం అదనపు కృషి చేయవలసి ఉంటుంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు తలెత్తవచ్చు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉండడం వల్ల మీ ఆందోళన పెరుగుతుంది, పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు మీ జూనియర్ల చేత పనులు చేయించుకోవాలనుకుంటే వారికి ప్రేమతో మార్గనిర్దేశం చేయండి. పనులు సజావుగా సాగుతాయి. ఇంట్లో వాతావరణాన్ని సానుకూలంగా ఉంచండి. గొడవలకు దిగవద్దు. ఇంట్లోని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు మీరు కొన్ని ఆటంకాల వల్ల నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు కొంచెం బద్ధకంగా అనిపించవచ్చు. మీరు నిర్దేశించిన సమయంలో మీ పనిని పూర్తి చేయలేకపోవచ్చు. ఇది ఒత్తిడికి కారణం కావచ్చు. ఈరోజు మీరు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బయట తినడం లేదా తాగడం మానుకోవడం మీకు శ్రేయస్కరం. మధ్యాహ్నం తర్వాత మీరు దూరపు బంధువులను కలవవచ్చు. వ్యాపారంలో కూడా మీరు కొన్ని లాభాలు. ఈ వార్త మీ కుటుంబం మొత్తానికి గర్వకారణంగా మారుతుంది. మీ చిరకాల కోరిక ఒకటి ఈరోజు నెరవేరే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీరు చేసే మంచి పనులకు తగిన గుర్తింపు లభించి మీ పేరు మారుమోగుతుంది. సామాజిక బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వల్ల 10 మందిలో గౌరవం పొందుతారు. మీ హోదా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గృహోపకరణాలు లేదా మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. బంగారం లేదా వెండి వస్తువుల కొనుగోలు వల్ల ఇంట్లో లక్ష్మి కటాక్షం కలుగుతుంది. బడ్జెట్ను దృష్టిలో ఉంచుకొని చేసే ఖర్చులు మీకు తృప్తినిస్తాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంలో ఉన్నప్పుడు లేదా పండుగ హడావడిలో ఇతరుల మనసు నొప్పించేలా మాట్లాడవద్దు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో సంభాషించేటప్పుడు నెమ్మదిగా మర్యాదగా ఉండడం అవసరం. మీ చిన్న మాట కూడా పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి మౌనం వహించడం లేదా ఆచితూచి మాట్లాడడం శ్రేయస్కరం. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నప్పటికీ ఎవరికి అప్పు ఇవ్వడం లేదా పూచికత్తు సంతకాలు పెట్టడం వంటివి పనులు ఈరోజు చేయవద్దు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటేనే మీ ఆర్థిక స్థిరత్వం దెబ్బతినకుండా ఉంటుంది. పండుగ పూట బంధువుల ఇళ్లకు లేదా గుడికి వెళ్ళేటప్పుడు వాహనం నడిపే విషయంలో అత్యంత జాగ్రత్త అవసరం. అతివేగం లేదా పరధ్యానం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించండి. వీలైతే రాత్రి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మీకు ఎంతో సురక్షితం. మీ ఎదుగుదలను చూసి అసూయపడేవారు పరోక్షంగా ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీ వ్యక్తిగత విషయాలను లేదా వ్యాపార రహస్యాలను ఎవరికి వెల్లడించకండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రైవేట్ విషయాలను పంచుకోవడం వల్ల శత్రువులకు అవకాశం ఇచ్చినట్లవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ముఖ్యమైన పనిలో ఆటంకం ఎదురైతే ఆవేశపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నిదానంగా ఆలోచించి పెద్దల సలహాలు తీసుకున్న తర్వాతే అడుగు ముందుకు వెయ్యండి. తొందరపాటు నిర్ణయాలు మీ గౌరవాన్ని మరియు కష్టాన్ని వృధా చేసే ప్రమాదం ఉంది, గుర్తించండి. ఈ రాశివారు జన సమర్థంగా ఉన్న ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు మీ నగలు, మొబైల్ ఫోన్ మరియు పర్సు పట్ల అప్రమత్తంగా ఉండండి. దొంగతనాల భయం పొంచి ఉన్నందున అపరిచితులపై అతిగా నమ్మకం ఉంచవద్దు. మీ వస్తువులను మీరే స్వయంగా భద్రపరచుకోవడం ఈరోజు చాలా ముఖ్యం. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున బయట తిరిగేటప్పుడు గొడుగు లేదా తగిన రక్షణ కవచం ధరించండి. తలనొప్పి లేదా నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే విశ్రాంతి తీసుకోవడం మంచిది. పండుగ పనుల ఒత్తిడిలో మీ నిద్రను మరియు విశ్రాంతిని పాడు చేసుకోవద్దు. ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో ఆర్థిక లేదా వ్యక్తిగత విషయాలు చర్చించవద్దు. వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంది కాబట్టి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఏవైనా ఆఫర్లు లేదా లాటరీల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ను ఈరోజు నమ్మకపోవడం మంచిది. పూజలు చేసేటప్పుడు మనసును అదుపులో ఉంచుకోండి. కేవలం ఆడంబరాల కోసం కాకుండా భక్తితో ప్రార్థించండి. పండుగ సందడిలో దైవ చింతనను మర్చిపోయి అనవసరమైన వినోదాలకు ప్రాధాన్యత ఇవ్వవద్దు. మనశ్శాంతి కోసం కొంత సమయం ఏకాంతంగా గడపడం వల్ల మీలోని నెగిటివ్ ఆలోచనలు తొలగిపోతాయి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.